తెలంగాణపై మళ్ళీ కుట్రలట. ఎన్ని కుటిల యత్నాలు చేసినా వచ్చేది కేసీఆరే. గుర్తింపు కోసమే రేవంత్ రెడ్డి విమర్శలు. కేటీఆర్ ధ్వజం. తెలంగాణ పైన మళ్ళీ కుట్రలు అంటే మీకంటే పెద్ద కుట్ర చేసేవాడు మళ్ళా పుట్టిండు ఎవడన్నా? మీకంటే పెద్ద కుట్రలు చేసి తెలంగాణని ఆగం చేసిన బ్యాచ్ ఏమన్నా మళ్ళీ వచ్చిందా? అంటే మీ జుట్లకెళ్ళి వెళ్ళింది అనుకోండి రేవంత్ రెడ్డి. ఇదంతా ఒకటే బ్యాచ్ కదా, రేవంత్ రెడ్డి, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళంతా. ఇప్పుడు ఎవరిని అంటున్నావు? మీ 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 చెల్లెని అంటున్నావా? నీకు తెలివే లేదు, నీకు జ్ఞానం లేదంటుంది మీ చెల్లెనేమో. మొన్న కేటీఆర్ అంటే ఏదన్నా మాట్లాడవచ్చు కానీ ఆయనకి ఏం తెలియదు, కానీ కేసీఆర్ ఎట్లా మాట్లాడతాడు అని మాట్లాడింది. సో మరి ఆమెను ఉద్దేశించి ఏమైనా కుట్రలు అంటున్నావా? రేవంత్ రెడ్డి కుటిల యత్నాలు చేసినా వచ్చేది కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి కవితతో పార్టీ పెట్టించి కుటిల యత్నం చేస్తుందని భావిస్తున్నావా? ఏంది అసలు ఆ లైన్ ఏంది? తెలంగాణపై మళ్ళీ కుట్రలు ప్రారంభమయ్యాయి. అన్ని తెలంగాణ వ్యతిరేక శక్తులు మెల్లిగా ఏకమవుతున్నాయట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాబోయే శాసనసభ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ విమానం ఎక్కడం దిగడం తప్ప ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గడిచిన 2.5 ఏళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. ఆయన్ను ముఖ్యమంత్రిగా ప్రజలెవరూ గుర్తించట్లేదని, అందుకే తన గుర్తింపు కోసం తెలంగాణ సాధకుడు కేసీఆర్ పై అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారన్నారు. ఇంత చెల్లె పార్టీ మీద మాట్లాడిందా లేదా? పార్టీలు మారిన తర్వాత ఏ నాయకుడికి ఉనికి ఉండదట. మరి 12 మంది బీఆర్ఎస్ కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఉనికి కూడా పోయినట్టేనా? ఏమైనా మిగిలిందా? పార్టీలు మారిన తర్వాత ఏ నాయకుడికి ఉనికి ఉండదని హుజూర్ నగర్లో పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యే కనీసం తన సొంత గ్రామంలో సర్పంచ్ను కూడా గెలిపించుకోలేని పరిస్థితికి దిగజారిపోయారని ఎద్దేవా చేశారు. హుజూర్ నగర్ ప్రాంతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేత పిల్లుట్ల రఘు ఆదివారం హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన నాయకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ పార్టీ కండువా కప్పి కేటీఆర్ ఆహ్వానించి మాట్లాడారు. అధికారంలోకి రాగానే 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ 2.5 సంవత్సరాలు దాటినా కనీసం వాటిని ప్రస్తావించట్లేదు. ఏది మీ పోరాటం? దాని మీద ఆయన అమలు చేయట్లేదు. వాస్తవమే. మీ పోరాటం ఏది? మీరు అడిగే అర్హతను కోల్పోయినారు. మీరు గతంలో ఇచ్చిన హామీలు మీ హయాంలో మీరు నెరవేర్చినారా? సేమ్ దొందే కదా. సో ఇప్పుడు పిల్లుట్ల రఘు అని ఆయన హుజూర్ నగర్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. తను లాస్ట్ టైం కూడా కంటెస్ట్ చేసిండు. 10,000-15,000 ఓట్లు ఏమో వచ్చినట్టున్నాయి. ఇండిపెండెంట్గా తను కొంత గట్టిగానే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాడు. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. బీఆర్ఎస్ అక్కడ ఖాళీగానే ఉంది కదా. మొన్నటిదాకా సైదిరెడ్డి ఉండే, సైదిరెడ్డి బీజేపీలోకి పోయిండు కదా, మొన్న ఎంపీగా పోటీ చేసిండు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ ఉన్నది. సో ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన స్థానం ఖాళీగా ఉండడంతో ఈ పిల్లుట్ల రఘుని తీసుకున్నారు. కొంత బీసీ నాయకుడు, అక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్న వ్యక్తిగా తనకు కొంత గుర్తింపు ఉన్నది. సో తను ఇప్పుడు బీఆర్ఎస్లో చేరిండు.